ఆలకించవా దేవా మా ప్రార్థన వినవా ఆవేదన ఆలకించవా నీ ప్రజల కన్నీరు చూసి దాటి వెళ్ళకు ప్రభువా. మేమందరం ఆశపడేది నీకోసమే తండ్రి. మాకేం ఆదరణ చేస్తావో, మమ్మల్ని ఏం చేస్తావో అని ఆశపెడుతున్నాం తండ్రి. మరి బిడ్డలు వచ్చిండ్రు, ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తుండ్రు ఊరంతా మారాలని. ఈ మంత్రశక్తులను పోగొట్టానంతే అయ్యా. చాలా మంది మరణం అవుతారు. నా శనిత్రాలు పోయిందయ్యా, మీరు సాయం చేయండి తండ్రి. అయ్యా ఇక్కడ ఆలయం నిలిపండి అయ్యా. గొప్ప దేవుడా నీకే స్తుతి 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 స్తుతి. గొప్ప దేవుడా నీకే స్తుతి స్తుతి స్తుతి. బిడ్డలు ఉండి లేక చలం చేసుకున్నది. మరి ఇక్కడ మాకు ఆలయం కావాలందరూ నాయన అనుకుంటున్నాం తండ్రి. మీరు మాకు తోడుండండి. మాకు చేతగాని భారం తండ్రి. అయ్యా మేము తలుసుకుంటే కాదు, కానీ నువ్వు తలుసుకుంటేనే మాకు జరిగింది, మేము అడిగినవన్నీ నువ్వు ఇస్తావని ఆశపడుతున్నావు తండ్రి. కాపాడండి తండ్రి, మమ్మల్ని ఖండించండి, దీవించండి. బిడ్డలను ఇంత దూరంకి వెళ్ళి వచ్చి ఇక్కడ ఆలయం నిలపాలని మేము కూడా ఆశపడుతున్నాం. అయ్యా సాయం చేయను ఆయన పరమ తండ్రి. సాయం చేసి ఇక్కడ ఊరంతా మార్చాలని, మాట్లాడాలని అడుగుతున్నాం తండ్రి. గొప్ప దేవుడా నీకే స్తుతి 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 స్తుతి. అయ్యా యుద్ధం చేయకయ్యా, కాపాడయ్యా. తల్లి తండ్రి నువ్వేనాయనా, నువ్వు తప్పితే మాకు ఎవరూ లేరు. సాయం చేయమని అడిగి ఏడుకుంటున్నాం తండ్రి. కొత్తూరు మందిరంలో ఈ గ్రామంలో తండ్రి మాకు చర్చి లేదని మేము ఇన్ని రోజులు బాధపడ్డాం తండ్రి. దూరం నడవలేకపోతున్నాం నాయన. అయ్యా మాకు చర్చి కరుణించు తండ్రి. అయ్యా ఏసయ్యా నీకు వందనాలు తండ్రి. ప్రభువా పరిశుద్ధేవా అయ్యా, మేము దూరం నడవలేక మాకు ఏ అయ్యగారు వస్తాడు, ఏ అమ్మగారు వస్తాడు. ఆ అయ్యగారు అమ్మగారు వచ్చి మా ఊళ్ళో చర్చి కడితే మేము నడవని వాళ్ళం, నడిచిన వాళ్ళం, గుట్టి వాళ్ళం, గుయిన వాళ్ళం. ఆ చర్చికి నడవాలని మాకు కోరుకుంది నాయన. అయ్యా ఏసయ్యా నీకు వందనాలు తండ్రి. ప్రభువా ఈ గ్రామాన్ని మర్చిపోకు నాయన. నీ కృప చూపించు నాయన, నీ ప్రేమ చూపించు తండ్రి. ఏసయ్యా నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధేవా పరిశుద్ధేవా నీకు వందనాలు తండ్రి. పరమ తండ్రి అయ్యా, నీ పరమతాత్మ తండ్రి మా ఊరి మీద కురిపించు తండ్రి. ఏసయ్యా మట్టికి నీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా గేట నాకు ఏ వాక్యం రాదు నాయన. ఏసయ్యా నీకే వందనాలు నాయన. ప్రభువా స్తోత్రం నాయన. ఏసయ్యా హల్లెలూయా స్తోత్రం నాయన. నాకు సహాయం చేయండి నాయన. గుడి ముందుకు నడిపించి తొందరగా అయిపోయేలాగా చూడు నాయన. నాయన ఏసయ్యా తండ్రి. ఏసయ్యా వందనాలు నాయన. ప్రభువా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రాలు, వేల వేల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి నీకు వందనాలు. ఈ దినమునైనా మంచి పరిశుద్ధ దినమునైనా అయ్యా ఆదివారం దినమునైనా ప్రభా నీ సన్నిధిలో నిన్ను ఆరాధించుకుని, స్తుతించుకుని, నిన్ను మహిమపరుచుకు, నిన్ను గణపరుచుకు నైనా ఇంత మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు, వేల వేల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా పరిశుద్ధాత్మ తండ్రి ఈ గ్రామాల కొత్తూరు ప్రాంతంలో నాయన అయా మంచి నాయన సేవకురాలు పంపించావు ప్రభా. నీ చిత్తము తండ్రి యేసయ్యా. అయా ఈ గ్రామంలో మందిరం లేదని నాయన ప్రభా మేము అడిగినప్పుడు ప్రభా నాయన నువ్వు దాటిపోలేదు యేసయ్యా. నీ చిత్తం ప్రభా. అయా పరిశుద్ధాత్మ తండ్రి సొలొమోను మందిరాన్ని ఎలా కట్టమన్నావు తండ్రి యేసయ్యా. నాయన ప్రవీణ్ కుమార్ పాస్టర్ గారు నాయన అమ్మగారు నాయన అయా ఈ మందిరం యేసు నామములో కట్టబడిన గాక. యేసు నామములో నాయన ప్రభా కావలసిన ధన సహాయం దాయిచ్చేయండి ప్రభా. అయా ఇక్కడ అనేక నూతనాత్మలు యేసు నామములో నడిపించిన గాక. అయా ఈ గ్రామ యేసు నామములో మార్చబడిన గాక అని తండ్రి. తండ్రి మరి పరిశుద్ధ ఆదివారం దినమున తండ్రి నాయన యేసయ్య తండ్రి నిన్ను ఆరాధించడానికి తండ్రి మరి మమ్మల్ని అందరినీ తండ్రి ఈ సమయంలో తండ్రి నీవు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి దేవానికి కోట్లాది స్తోత్రములు తెలుపుచున్నాము తండ్రి. అవునదయ్యా మరి ఎన్నో సంవత్సరాలుగా తండ్రి నాయన యేసయ్య నీ ఆరాధన కొరకు తండ్రి నాయన మరి ఒక స్థలము లేదని తండ్రి
బిడ్డలు ఎంతగానో తండ్రి నాయన ఆశపడుచుండగా తండ్రి నీవు ఏర్పాటు చేసి ఉన్నావు తండ్రి నాయన యొక్క స్థలాన్ని తండ్రి నీకు స్తోత్రములు తండ్రి. తండ్రి యొక్క స్థలాన్ని తండ్రి నాయన నీవు ఆశీర్వదించి ఉన్నావు తండ్రి, దీవించి ఉన్నావు తండ్రి నాయన. అవును దేవ, అందుకనే తండ్రి దేవ ఎంతో త్వరగా తండ్రి నాయన ఏసయ్య బిడ్డలు ఆశపడిన రీతిగా తండ్రి నాయన ఏసయ్య మరి మందిర నిర్మాణంలో దేవ నీవే తండ్రి నాయన మార్గం సరళం చేస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి నాయన ఏసయ్య తండ్రి. మరి మొదటిగా తండ్రి నేను మరి మేమందరము కలిసి దేవ ఏసయ్య మరి యొక్క ఏర్పాటు కొరకు తండ్రి నేను ఏసయ్య అయ్యా ఆశపడుచున్నాము తండ్రి. దేవ మరి నాయన తృప్తిపరచు దేవుడు నీవు కనుక తండ్రి నేను ఏసయ్య అయ్యా ప్రతి కార్యములకి తండ్రి నేను ఏసయ్య మీరుగా ముందు ఉండండి తండ్రి నేను ఏసయ్య. మీ దూతల ద్వారా తండ్రి నేను ప్రతి కార్యానికి కూడా తండ్రి రక్షణను దయచేయమని అడుగుతున్నాము తండ్రి. తండ్రి నీ సన్నిధి కాదులను తండ్రి నేను ఏసయ్య మరి మాపై స్థలంలోపై ఉంచండి తండ్రి నేను ఏసయ్య తండ్రి. ఎంతో ఘనకరంగా తండ్రి నేను ఇచ్చిన ఆరాధన జరగాలి తండ్రి నేను ఏసయ్య. ఎంతో మంది బిడ్డలు తండ్రి నేను ఏసయ్య నీ కొరకు వేచి ఉండగా తండ్రి ప్రతి బిడ్డను నీవు దర్శించిన ఏసయ్య నీకు మందిరం తోడుకొని వచ్చే రీతిగా తండ్రి నేను ఏసయ్య వారి కుటుంబాలను తండ్రి నీవు మార్చమని అడుగుతున్నాము తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. వెళ్ళకు ప్రభువా మా దేశ క్షేమము చూసే ఆశ్రయమైన దేవుడవు. ఆ సమయానికి మీరే దగ్గరికి తీసుకొచ్చినందుకు మీకు వందనాలు. స్థుతులకు పాత్రుడమైన దేవా యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి నాయన. పరిశుద్ధుడా యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైన యేసు రాజా నీకు స్తోత్రములు తండ్రి నాయన. యేసయ్యా దేవా యేసయ్యా ఈ గ్రామంలో తండ్రి నాయన ఏ బిడ్డలైతే తండ్రి నాయన నీ సన్నిధానము కోసము తండ్రి నాయన యేసయ్య నీ మందిరము కోసము తండ్రి నాయన ఎన్నో సంవత్సరముల నుంచి తండ్రి నాయన యేసయ్య ప్రాధేయపడుతూ తండ్రి నాయన నీ ముందు మోకరించి ప్రార్థిస్తుండగా తండ్రి నాయన పడుతున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థనను తండ్రి నాయన నువ్వు ఆలకించావు తండ్రి నాయన యేసయ్య. నీకు స్తోత్రములు తండ్రి నాయన యేసయ్య. ఏ బిడ్డ తండ్రి నాయన యేసయ్య నిరుత్సాహపడడం ఇష్టము లేదు తండ్రి నాయన యేసయ్య. ప్రతి ఒక్క ప్రార్థనను వినే గొప్ప దేవుడవు తండ్రి నాయన యేసయ్య. అవును దేవా యేసయ్య దయచేయమని తండ్రి నాయన ఒక చిన్న ప్రార్థనను తండ్రి నీ పాదములకు దూరంగా తెచ్చుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఖచ్చితంగా మన మొర ఆలకిస్తాడు. జీవించగలమా ఆరాధన చేద్దాం, ప్రార్థన చేద్దాం.